బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరి మంత్రి పదవులు పొందిన నేతలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపులపై 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన అమర్నాథ్ రెడ్డి, సుజయ కృష్ణ, అఖిలప్రియ, ఆదినారాయణ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే తెలంగాణలో టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరి ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసును కూడా ఇదే కేసుతో కలిపి విచారించనున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. వైసీపీ నుంచి టీడీపీలో చేరి మంత్రి పదవులు పొందిన నేతలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే ఇక్కడ కూడా తెలంగాణలో టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఆయనకు కూడా నోటీసులు ఇచ్చి ఇదే కేసుతో కలిపి విచారించనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా రిపోర్టర్ సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? దాదాపు 2 ఏళ్ల క్రితం ఈ పిటిషన్ హైకోర్టులో దాఖలైంది. శివప్రసాద్ అనే సీనియర్ జర్నలిస్టు ఈ పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ మారిన వారు మంత్రి పదవులు అనుభవించడము సరికాదంటూ ఆయన కోవారెంట్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు. దానిపై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే ఆ విచారణ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పిటిషనర్ కోర్టును కోరారు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 3 ఏళ్లు పూర్తవుతోంది. మరో 2 ఏళ్లలో ఎలక్షన్లు కూడా రానున్నాయి. కాబట్టి ఈ పిటిషన్ వృధాగా పోతుందన్న ఉద్దేశంతో కోర్టు తీసుకొచ్చారు. అయితే న్యాయమూర్తి మాత్రం ఖచ్చితంగా దీన్ని త్వరగా పూర్తి చేస్తామంటూ 4 వారాల్లో వీరందరికీ కూడా నోటీసులు ఇచ్చింది. నోటీసులు అందుకున్న వారిలో భూమా అఖిలప్రియ, అమర్నాథ్ రెడ్డితో పాటు మరో 2 కూడా ఉన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సంబంధించి కూడా ఈయన పిటిషన్ దాఖలు చేయడంతో ఈయన కూడా తలసాని శ్రీనివాస్ కూడా నోటీసులు ఇచ్చారు. అమర్నాథ్ రెడ్డి, విజయకృష్ణ రంగారావు, భూమా అఖిలప్రియ, ఆదినారాయణ రెడ్డితో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇదివరకే నోటీసులు అందుకున్న నేపథ్యంలో ఈ విచారణ కూడా కలిపి విచారిస్తామని 4 వారాలకు వాయిదా వేసింది. అయితే వీరంతా కూడా వైఎస్ఆర్సీపీలో 4 వైఎస్ఆర్సీపీ నుంచి బీ ఫారం ద్వారా గెలిచి అనంతరం పార్టీ మారినట్టు స్టేట్మెంట్ పొంది టీడీపీలో మంత్రి పదవి పొందారు. ఇది చట్టవిరుద్ధం అంటూ ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పార్టీ మారారు. ఆయన తెలంగాణలో ఉంటూ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ లోకి వెళ్లాలని కూడా కోర్టు దృష్టికి తెచ్చిన నేపథ్యంలో 4 వారాల్లో కూడా వీరందరినీ వివరణ ఇవ్వాలంటూ విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. ఇది టీఆర్ఎస్ పార్టీకి, వైఎస్ఆర్సీపీతో పాటు చీఫ్ సెక్రటరీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే ఆయా వర్గాల నుంచి, ఆయా నేతల నుంచి, వారి వర్గాల నుంచి ఎలాంటి రియాక్షన్ కనిపిస్తోంది? ఈ వివరణ ఏ విధంగా ఇస్తారు? అంటే పేపర్ వైజా లేకపోతే డైరెక్ట్ గా వెళ్ళాలా? ఎలా ఉంటుంది? అంటే ఖచ్చితంగా న్యాయవాది ద్వారానే దీన్ని విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ నోటీసులు అందుకున్న 4 మంత్రులు కూడా కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదు. వారి తరపు న్యాయవాదులు మాత్రమే వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక పార్టీలో ఉండి ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇతర పార్టీలోకి ఎందుకు మారాల్సి వచ్చింది, అలాగే మంత్రి పదవి పొందేందుకు అర్హత ఉండకపోయినప్పటికీ ఏ విధంగా సాధించారు, ఇలాంటి అంశాలపైన స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ పార్టీ మారితే దీనికి ఆమోదం ఉందా, ఎవరు ఆమోదించారు, ఇలాంటి అనేక ప్రశ్నలకు కూడా వీరు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వివరణ తర్వాత మరి హైకోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఇప్పుడు ప్రస్తుతం కీలక అంశంగా మారింది. మొత్తానికి రానున్న 4 వారాల విచారణలో దీనిపైన పూర్తి స్పష్టత ఉంది. అయితే ఇటు వీరేం చెప్తారు, హైకోర్టు ఏం చెప్పనుంది అనేది ఇప్పుడు సస్పెన్షన్ గా మారిన అంశం. రైట్ సందీప్, థ్యాంక్ యూ.